హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్స్తో వడ. ఇప్పుడు మనము మినపప్పుతో వడలు చేసుకుంటాము కదా. నేను ఈ ఎగ్స్తో డిఫరెంట్గా వడలు చేసి పెడతాను. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు పిల్లలకు కొంచెం డిఫరెంట్గా పెట్టామనుకోండి, స్కూల్ నుండి రాగానే ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ప్రాసెస్లోకి పోదాం. ఇప్పుడైతే మనం ఈ ఎగ్స్ని అయితే నేనైతే 2 తీసుకున్నాను. ఈ 2 ఎగ్స్ను మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైజులో ఉన్న ఆనియన్ తీసుకొని దీన్ని ఇప్పుడు మనం సన్నగా తరుపుకొని పెట్టుకోవాలి, అంటే చిన్నగా. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇలా చిన్నగా తరుపుకొని పెట్టుకున్నాను. అలానే 2 పచ్చిమిర్చి కూడా చిన్నగా తరుపు పెట్టుకోవాలి. అయితే మనము ఎగ్ మీద ఉన్న పొట్టు మొత్తం తీసుకొని ఇలాంటి దాంతో తురుముకోవాలి. ఎగ్స్ అన్నీ ఈ విధంగా తురుము పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఒక 2 ఎల్లిపాయలు, చిన్న అల్లం ముక్క వేసుకొని మంచిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగానైతే బరకగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఎగ్స్ కూడా ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం తురుముకున్న ఎగ్స్ పొడి, అలానే మనం తరుము పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే కొంచెం కొత్తిమీర, మనం మిక్సీ పట్టుకున్నాం కదా, కొంచెం అల్లం పేస్టు, జీలకర్ర, సరిపోయే సాల్ట్. కారం అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కారం ఉంటాయి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి. కొంచెం రైస్ పౌడర్ అంటే బియ్యం పిండి. ఇవన్నీ వేసుకొని దీన్ని మనం ఇప్పుడు ఒక ముద్ద లెక్క కలుపుకోవాలి. చూసారు కదా, కొంచెం వాటర్ పోసుకొని మనం ఇలా మంచిగా ముద్ద లెక్క కలుపుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మీరు వడను ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో చేసుకోండి. చేతికి ఆయిల్ కాను వాటర్ కాను అద్దుకొని ఇలా నొక్కేసి ఇలా పెట్టుకోండి, అంతే. అన్నీ ఈ విధంగానే చేసి పక్కకు పెట్టుకోవాలి. సరే కదా, అన్నీ ఈ విధంగా చేసుకొని మనం ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చిన్నగా కాల్చుకుందాం. వీటిని హైలో పెట్టి కాల్చుకోవద్దు, లోపల సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఒకవైపు ఇప్పుడు ఒకవైపు కాలినాయి కదా, ఇంకోవైపు తిప్పేసుకోవాలి. ఇప్పుడు మంచి కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందాం. చూసారు కదా, మంచి వడలు అయితే రెడీ అయినాయి. ఇవి టేస్ట్ చేసి ఎలా వచ్చినాయో చెప్తాను. మన వడలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. ఇవి చూడండి ఎంత బాగా మంచిగా ఉన్నాయి కదా. అన్నీ బౌల్లోకి పెట్టుకుంటున్నాను.
అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి, మీకు కావాలంటే సాస్తో తినండి. నా దగ్గర నాకంటే సాస్ అంటే అంత ఇష్టం ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి మీకు ఏదైనా ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ మంచి స్నాక్స్ రేపు కలుస్తాను.